అంటే రైతులకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుని అంటే ఆ 10 సంవత్సరాల కాలం అయిపోయింది, ఇప్పుడు మీకు సంబంధించి దీని నుంచి వచ్చే గెయిన్స్ మీద కూడా ఏదో కొంతవరకు బెనిఫిషన్ కావాలని అట్లా కొన్ని సమస్యలు కూడా మీకు ఇవ్వబోతున్న ప్లాట్లు కేటాయించిన ప్లాట్స్కి సంబంధించి కూడా పూర్తిగా ఇంకా మీకు అందుబాటులోకి రాలేదని ఇట్లాంటి కొన్ని చెప్పారు. ఇంకా ఏమున్నాయి సమస్యలు ప్రస్తుతం రైతు అంటే ఒక్కొక్కళ్ళకి సమస్య ఒక విధంగా అర్థమవుతుందండి. మరి ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకి ఒక విధంగా అర్థమవుతుంది, కొంచెం దూరదృష్టితో ఆలోచించే వాళ్ళకి ఒక రకంగా అర్థమవుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఏ ప్లాట్ కూడా మనం అమ్ముకోవటానికి ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు లేవు. ఏదైనా ఏ ప్లాట్ అయినా మనకు రిజిస్టర్డ్ అయి ఉంటే అది అమ్ముకోవటానికి ఇబ్బంది లేదు. 100కి 95% ప్లాట్లు రిజిస్టర్ అయిపోయినాయి. 95%, 5% ఉన్నాయి. ఈ 5%లో ఏంటంటే కొంతమంది రిజిస్టర్ చేయించుకుంటే క్యాపిటల్ గెయిన్స్ నుంచి ఎగ్జంప్షన్ పీరియడ్ తగ్గిపోయిద్దనే ఆలోచనతో కొంతమంది వెయిట్ చేశారు. ఆ వెయిట్ చేయటం మూలాన కొన్ని ఉన్నాయి, కొన్ని ఫ్యామిలీ డిస్టర్బెన్స్ మూలాన కొన్ని ఉన్నాయి, కొన్ని ఎన్ఆర్ఐస్ ఇక్కడ లేనటువంటి భూమి కలిగినటువంటి వాళ్ళు ఉండటం వల్ల కొన్ని రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. అంతే తప్పితే ఇక్కడ రిజిస్ట్రేషన్లు కంటిన్యూషన్గా జరుగుతున్నాయి, కంటిన్యూషన్గా అది ప్రాసెస్లోనే ఉంది. చాలా నామినల్ మాత్రమే రిజిస్ట్రేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాంత రైతులుగా ఇక్కడ ఉన్నటువంటి మాకు ఒక అవగాహన పూర్తి స్థాయిలో ఉంది, దీని మీద పూర్తి అవగాహన మా అందరికి ఉంది. ఇంకేదన్నా కొద్దిమంది రైతుల్లో అవగాహన లేకపోతే వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, సిఆర్డిఏ, తెలుగుదేశం పార్టీ, జేఏసీ అందరూ సమన్వయంతో ముందుకెళ్ళి దీన్ని అందరు రైతులకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి నేను భావిస్తాను.